హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురూజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ కంప్లైంట్ చేశారనమాట నాకు. వాళ్ళకి వీడియో నోటిఫికేషన్ రావడం లేదనేసి. దాని మెయిన్ రీజన్ ఏంటంటే మీరు గంట కొట్టడం లేదనమాట. గుడిలో గంట కొడితే కానీ దేవుడే వినరు. ఈ యూట్యూబ్ ఎలాగ ఉంటుంది. అందుకని కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది కదా, పక్కన ఒక బెల్ ఐకన్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టండి. అలాగైతే నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే. సో గంట అనేది కొట్టాలి ఎక్కడైనా సరే. స్కూల్లో అయినా సరే, గుడిలో అయినా సరే, యూట్యూబ్లో అయినా గంట కంపల్సరీ. ఓకే. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జనరల్గా మీరు చూసుంటారు, బ్యాంక్ ఎగ్జామ్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ ఈ టాపిక్ మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. కాకపోతే మెయిన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎందుకు ఈ హెడ్ క్వార్టర్స్ గట్ట పెడతారు ఏంటనే బేసిక్ నాలెడ్జ్ మీకు కావాలి. ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే గ్లోబల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి అనమాట. ఏదైనా గ్లోబల్ ప్రకారంగా మొత్తం వరల్డ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఒక ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళేమంచు దానికి రిజాల్వ్ చేస్తారు. దాని గురించి మెయిన్ ఈ సెటప్ చేస్తారనమాట. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏమంటో ఇంటర్నేషనల్ ఎజెండాస్కి అచీవ్ చేయడానికి పనిచేస్తాయి అన్నమాట. ఓకే, గ్లోబల్ ఇష్యూస్కి, ఇంటర్నేషనల్ ఎజెండాస్కి అచీవ్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ ఇష్యూస్ ఏమంచో, ఈ పాయింట్స్ ఇష్యూస్ ఏమంచో పొలిటికల్ గ్రోత్ గురించి అవ్వచ్చు, వరల్డ్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, చిల్డ్రన్ ఫండ్స్ గురించి అవ్వచ్చు. సో డిఫరెంట్ ఎజెండా, డిఫరెంట్ మ్యాటర్స్ గురించి ఇవేమంచో ఆర్గనైజేషన్స్ వాళ్ళేమంచో తయారు చేస్తారు. ఇదే మెయిన్ మోటో అనమాట, ఇంకేం లేదు. ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. మీకు కావాలని నేను చెప్పాను. ఇప్పుడేమంచో మనం ఏం చేద్దాం, వరల్డ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాయో సింపుల్ లాజికల్ ట్రిక్తో మనం తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్స్, కాకపోతే ఎగ్జామ్ ప్రకారంగా ఏవైతే ఇంపార్టెంటో అవేమించి మనం డిస్కస్ చేద్దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను క్వశ్చన్స్ అడుగుతాను. కాకపోతే ముందు వేసిన నిన్న కానీ మొన్న కానీ బయోస్ఫియర్ రిజర్వ్ మన ట్రిక్ వేసాను, టైగర్ రిజర్వ్ ట్రిక్ వేసాను, 1-2 తప్ప ఎవరు ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం లేదు. సో ఇట్ క్లియర్లీ సోస్ మీరు స్కిప్ చేసి చూస్తారు. స్కిప్ చేసి చూస్తే మీరు ఏం అర్థం కాదు, మీ ఇష్టం, నాది పోయేది ఏం లేదు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద 3 పిక్స్ చూస్తున్నారు. ఒకటి చూడండి హ్యాపీ న్యూ ఇయర్ది, ఇంకోటి ఏమంచో ఫ్యామిలీది విత్ చిల్డ్రన్స్, ఇంకోటి ఏమంచో పాపులెన్స్. ఓకే, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 3 పిక్స్ గుర్తుపెట్టుకుంటే మీకు న్యూ ఇయర్లో ఉన్న 4 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గుర్తుకొస్తాయి. ఎక్కడ? న్యూ ఇయర్లో ఉన్న 4 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గుర్తుకొస్తాయి. ఎలా? సో హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వరల్డ్లో మొత్తం పాపులేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. వరల్డ్లో ఉన్న మొత్తం పాపులేషన్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అందులో చిల్డ్రన్స్ కూడా ఉంటారు, ఉమెన్ కూడా ఉంటారు. ఓకే, అందరూ ఎవరైతే లేరో వాళ్ళందరికీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నాం అంటారు. ఓకే, ఈ పాపులేషన్ మొత్తం నేనున్నాను అనేసి అందరూ న్యూ ఇయర్కి సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ రోజు ఉమెన్ కూడా, చిల్డ్రన్ కూడా, ఇంకా వరల్డ్లో ఉన్న పాపులేషన్ మొత్తం నేనున్నాను అనేసి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే న్యూ ఇయర్లో ఉన్న ఈ 4 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఏమంచో మీకు గుర్తుకుంటాయి. ఏంటి? సో న్యూ ఇయర్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? న్యూ ఇయర్ గుర్తుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉమెన్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? యుఎన్ ఉమెన్సీ. చిల్డ్రన్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, చిల్డ్రన్. ఓకే, ఇలా మీకు ఈజీగా హోల్డ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూ ఇయర్లో ఉంది. న్యూ ఇయర్ చిల్డ్రన్కి, న్యూ ఇయర్కి ఇలా కోరిలేషన్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యుఎన్ఎఫ్పిఏ అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. పాపులేషన్ కానీ మీకు ఆల్రెడీగా యుఎన్ఎఫ్పిఏ గుర్తుకొస్తుంది. ఎక్కడ ఉంది? న్యూ ఇయర్లో ఉంది. న్యూ ఇయర్తో కోరిలేషన్. అందరూ ఉన్నావు అంటారు కదా. సో ఉన్నావు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఉన్నావు అనగానే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూ ఇయర్. ఉన్నావు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మనం ఎలా షార్ట్ కట్ తీసుకున్నాం? యుఎన్ఓ ఉన్నావు. ఇలా మీరు ఈజీగా కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. న్యూ ఇయర్కి ఉమెన్స్, చిల్డ్రన్, నెక్స్ట్ పాపులేషన్, వరల్డ్లో ఉన్న అందరు పాపులేషన్ నేనున్నాను అనేసి ఎగబడి మరి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు కలిసి. ఈ మాత్రం స్టోరీ గుర్తుపెట్టుకుంటే న్యూ ఇయర్లో ఉన్న ఈ 4 ఇంపార్టెంట్
ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఏమొచ్చు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యూనిసెఫ్, యుఎన్ఎఫ్పిఏ, యుఎన్, యుఎన్ఓ అండ్ యుఎన్ ఉమెన్. క్లియర్? నెక్స్ట్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం న్యూయార్క్ లో ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఏవైనా చూద్దాం. ఫస్ట్ ఏమంచో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నెంబర్ 2 వరల్డ్ బ్యాంక్. ఈ రెండు ఏమంచో వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. డీసీ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? వీడియో పౌజ్ చేసి కమెంట్ సెక్షన్లోనే వాళ్ళ ఆన్సర్ పెట్టండి. డీసీ అంటే డిస్టిక్ ఆఫ్ కొలంబియా. మీ అందరికి తెలిసే ఉంటుంది. యుఎస్ఏ క్యాపిటల్ ఏమంచో ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీలో. యుఎస్ఏ క్యాపిటల్ ఏంటి? వాషింగ్టన్ డీసీ. సో ఇక్కడ ఏమంచో రెండు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఐఎంఎఫ్ది అండ్ వరల్డ్ బ్యాంక్ రెండు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? వాషింగ్టన్ డీసీ. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో వాషింగ్టన్ కి చూడండి, ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్ వాష్ ఏముంది? వాష్ కి మనం ఏం చేద్దాం? క్యాష్ అని తీసుకుందాం. ఎలా తీసుకుందాం? క్యాష్ అని తీసుకుందాం. ఓకే, క్యాష్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? లిక్విడ్ అనమాట. కాయిన్స్ కానీ నోట్స్ కానీ దానికి క్యాష్ అంటారు. అదే మనీ సిమిలర్ వర్డ్ ఏంటి? క్యాష్ సిమిలర్ వర్డ్ మనీ అనమాట. ఇక్కడ చూడండి మానిటరీ ఉంది, మనీ. ఈ క్యాష్ మనీ ఎక్కడ మనం పెడతాం? బ్యాంక్ లో పెడతాం. ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వాషింగ్టన్ డీసీలో వాష్ ఉంది. వాష్ అంటే క్యాష్ లాగా తీసుకుందాం. క్యాష్ సిమిలర్ వర్డ్ ఏంటి? మనీ అనమాట. డిఫరెన్స్ ఏంటి? క్యాష్ అంటే మనం కాయిన్స్ కానీ నోట్స్ కానీ మనం క్యాష్ అంటాం, లిక్విడ్ క్యాష్ అంటాం. మానిటరీలో మనీ ఉంది చూడండి. మనీ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మానిటరీ గుర్తుకొస్తుంది. మానిటరీ. ఓకే, మానిటరీకి మనం ఎలా తీసుకుందాం? మనీలా తీసుకుందాం. సో క్యాష్ అండ్ మనీ మనం ఎక్కడ పెడతాం? బ్యాంక్ లో పెడతాం. ఓకే, ఇలా మీరు ఈజీ కోలేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వాష్ క్యాష్, వాషింగ్టన్ డీసీ, మనీ అనగానే మానిటరీ ఫండ్, బ్యాంక్ అనగానే వరల్డ్ బ్యాంక్. క్లియర్? ఇలా మీరు ఈజీ కోలేట్ చేసి వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ రెండు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూద్దాం? జెనీవా. జెనీవాలో చాలా ఉన్నాయి అనమాట. జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ లో ఉంది. ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ లో ఉంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉన్నాయి, స్విట్జర్లాండ్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, వరల్డ్ తో స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్ తో కంప్లీట్ అయింది. వరల్డ్ తో స్టార్ట్ అవ్వాలి, డాష్ ఆర్గనైజేషన్ కంప్లీట్ అవ్వాలి. ఏదైనా సరే, వెదర్ ఇట్ మే బి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఏవైనా సరే దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవాలో ఉంది. చిన్న లాజిక్ మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, హౌఎవర్ కోరిలేషన్ విధిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ తో స్టార్ట్ అయ్యింది, డాష్ లాస్ట్కి ఎక్కడ మిగిలిపోయింది? ఆర్గనైజేషన్తో మిగిలిపోయింది అనమాట. ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవ్వచ్చు, ట్రేడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వరల్డ్తో స్టార్ట్ అవ్వాలి, ఆర్గనైజేషన్తో ఎండ్ అవ్వాలి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? జెనీవాలో ఉన్నాయి. క్లియర్? ఇప్పుడు ఏమొచ్చు కోరిలేషన్ విత్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జెనీవాకి మనం ఎలా తీసుకుందాం? జెనీవాకి జెనీవా, జీనేవా, జెనీవా, జీనేవా, జెనీవా, జీనేవా. ఓకే, మన విలేజ్ లాంగ్వేజ్ లో పడుకోవడానికి ఏమంటారు? పడుకోవా అంటే జీనేసావా, జీనేస్తావా అంటాం కదా విలేజ్ లాంగ్వేజ్ లో జనరల్ గా. జీనేస్తావా జెనీవా, జీనేస్తావా జెనీవా అంటే పడుకుంటావా, పడుకున్నావా, పడుకుంటావా, పడుకున్నావా ఇలాగనమాట. సో జెనీవాకి జీనేస్తావా లాగా మనం ఈ టోటల్ ట్రిక్ లో మనం తీసుకుందాం. ఫస్ట్ ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెల్త్, వరల్డ్ హెల్త్ ఉంది కదా, హెల్త్. సపోజ్ ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? జీనేస్తాడు అంటే పడుకుంటాడు. ఓకే, ఇలా మీరు కోరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. లేబర్ అంటే పని చేసి. ఒక మనిషి పూర్తిగా పని చేశాడు, వాడు ఏం చేస్తాడు? అలిచిపోయి పడుకుంటాడు. ఏమేస్తాడు? జీనేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ రెడ్ క్రాస్. రెడ్ అంటే మనం రక్తం లాగా తీసుకుందాం, బ్లడ్ లాగా తీసుకుందాం, బ్లడ్. ఓకే, బ్లడ్. ఒక మనిషి క్రాస్ అంటే కట్ అయిపోయింది, క్రాస్ లాగా ఇలా కట్ అయిపోయింది చేయి మీద, వాడికి బ్లడ్ చాలా పోయింది, వాడు ఏం చేస్తాడు? జీనేస్తాడు, పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ట్రేడ్, వాణిజ్యం. ఎక్కువ టోటల్ హోల్ డేలో మొత్తం పని చేసుకొని ఉంటాడు అనమాట. బిజినెస్ చేసుకున్నాడు, అమ్ముతున్నాడు, ఇవి అమ్మాడు, అవి అన్నాడు, తిరిగి అమ్మాడు, కూర్చొని అమ్మాడు, వాట్ ఇట్ మే బి. వాడు ఏం చేస్తాడు? అలిచిపోయి పడుకుంటాడు. ఓకే, సో ఇలాగ మీరు కోలేట్ చేస్తాను. ఇది మీకు సిల్లీ అనిపించవచ్చు కానీ 100% గుర్తుంటుంది. నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. మెట్రలాజికల్ అంటే వాతావరణం అనమాట, వాతావరణ శాఖ. ఓకే, సో వెదర్ మారింది, వెదర్ మారితే వెంటనే
ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. సో వెదర్ మారింది అనగానే మనకేంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎండ నుంచి చలి, చలి నుంచి వేడి, వర్షం పడితే మనకేమవుతుంది, హెల్త్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోతే ఏమవుతుంది, జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఏం చేస్తాం మనం, జీనేస్తాం అనమాట, జీనేస్తాం. ఓకే, ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన ట్రేడ్ మార్క్ కానీ, కాపీ రైట్స్ కానీ, పేటెంట్స్ కానీ, ఇవన్నీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కదా. సపోజ్ ఎవరిదైనా పేరుని మనం వాడేసాం, ఎవరిదైనా వాడు ప్రాపర్టీ పేరుని, ట్రేడ్ మార్క్ని, సలానా ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ని మనం వాడేసాం. సపోజ్ మన ఊర్లో ఎవరిదైనా పేరుని మనం వాడేసి మనం ఏదైనా తప్పు పని చేసాం అనుకో, వాడేంటి కుమ్ముతాడు. కుమ్మితే మనం ఏం చేస్తాం, దెబ్బలు తగులుతాయి కదా, జీనేసేస్తాం అనమాట. ఓకే, ఇంటికి వచ్చి చల్లగా పడుకుంటాం తన్నాడనేసి. ఓకే, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కాపీ రైట్, పేటెంట్స్ కానీ ఎవరిదైనా యూజ్ చేస్తే వాడు తంతాడు, వాడు తంతే జీనేసేస్తాం అనమాట. ఇలా మీరు ఈజీగా కోడ్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO దీన్ని అంటారు అనమాట. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ జెనీవా. ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్టాండర్డైజేషన్ లో మీకు స్టాండ్ ఒక మనిషి మొత్తం రోజంతా నించొని పనిచేశాడు అనమాట. నించొని పని చేస్తే ఏం చేస్తాడు, అలిసిపోతే ఏం చేస్తాడు, వాడు కూడా జీనేసేస్తాడు అనమాట. ఇలా మీరు ఈజీగా కోరిలేట్ చేసి ఈ జెనీవాలో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు వెరీ ఈజీగా. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వరల్డ్ డాష్ ఆర్గనైజేషన్, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట, 4-5 ఉన్నాయి, దానికి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను కోరిలేషన్ ఇప్పుడు చెప్పాను కదా, ఇలాగైతే మీరు అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అనమాట. 100% గుర్తుకుంటుంది, మధ్య మధ్యలో రివిజన్ చేయాలి. క్లియర్? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యారిస్లో ఏ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్లో ఉంది. ప్యారిస్ ఎక్కడ ఉంది, ఫ్రాన్స్లో. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటి, ప్యారిస్. ఓకే, క్లియర్? సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్యారిస్కి మనం పారిసాంలా గుర్తుపెట్టుకుందాం. సపోజ్ ఒక బాటిల్ ఉంది, మనకి యూజ్ఫుల్ కాదు, మనం పారిసాం. ఒక వాటర్ బాటిల్ మనం ఏమో యూజ్ చేసిన తర్వాత, నీళ్ళు తాగేసిన తర్వాత వాటర్ బాటిల్ని క్రష్ చేసి పారేసాం. అది మనకి యూజ్ఫుల్ కాదు, కానీ మన కింద వాళ్ళకి ఎవరైనా సరే, ఒక పూర్ పర్సన్ కానీ ఎవరికైనా సరే, బాటిల్ పికర్స్ కానీ, అది వాడికి యూజ్ఫుల్. వాడేం చేస్తాడు, దాన్ని తీసుకెళ్ళి ఉంచేసుకుంటాడు. అది వాడికి తర్వాత ఉంచేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, వాడు అమ్మేస్తాడు. అమ్మిన తర్వాత వాడికి ఏమవుతుంది, అది ఒక ఎకనామిక్ కోఆపరేషన్ అవుతుంది అనమాట. అంటే వాడికి డబ్బులు దొరుకుతాయి, ఒక ఎకనామిక్ కోఆపరేషన్, ఒక హెల్ప్ దొరుకుతుంది వాడికి. మనం ఏదైనా వస్తువు అంటే బాటిల్ని మనం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ని మనం కానీ యూజ్ చేసి పారేస్తే, సో పారేస్తాం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, ప్యారిస్ గుర్తుకొస్తుంది. ప్యారిస్ గుర్తుకొస్తుంది. ఓకే, వాడికి ఏం చేస్తాడు, మన కింద వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే పూర్ పర్సన్స్, వాడిని ఉంచేసుకోనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, యునెస్కో గుర్తుకొస్తుంది. వాడికి అది ఒక అమ్మిన తర్వాత ఒక ఎకనామిక్ కోఆపరేషన్ అవుతుంది. ఉంచేసుకోనగానే మీకు యునెస్కో గుర్తుకొస్తుంది. ఎకనామిక్ కోఆపరేషన్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈజీగా గుర్తుకోండి. సో ప్యారిస్లో ఉన్న ఈ రెండు ఈ ప్రకారంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వియనాలో ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయో చూద్దాం. యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ UNIDO, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC. వియనా ఏ కంట్రీ క్యాపిటల్, ఆస్ట్రియా. ఆస్ట్రియా క్యాపిటల్ ఏంటి, వియనా. మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ వియనాలో ఈ 3 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి, వియనాకి మనకి వెయినా అలా గుర్తుపెట్టుకున్నాం. ఎలాగా, వియనాకి వెయినా, ఏం వెయినా, పెట్రోల్ అయినా, ఎనర్జీ వెయినా. ఓకే, ఈ టైప్లో మనం గుర్తుపెట్టుకుందాం. ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ కట్టాలంటే మనం చాలా ఎనర్జీ అందులో వేస్ట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ లేదనుకోండి ఏం చేస్తాం మనం, సపోజ్ ఎనర్జీ అంటే మనం కరెంట్ లాగా తీసుకుందాం. ఎనర్జీ లేదనుకోండి మనం ఏం చేస్తాం, మనం పెట్రోల్ వేసి జనరేటర్ వెలిగిస్తాం అనమాట. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే వియనాలో ఉన్న ఈ 3 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. వియనా అంటే వెయినా, ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసేటప్పుడు మనకి చాలా ఎనర్జీ ఏమంచో అందులో వేయాలి. లేదనుకోండి జనరేటర్ పెట్టి, ఎనర్జీ లేదనుకోండి ఏం చేస్తాం, జనరేటర్ పెట్టి పెట్రోల్ వేసి ఎనర్జీని మళ్ళీ జనరేట్ చేస్తాం అనమాట. సో పెట్రోల్ అనగానే మీకు పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ అనగానే మీకు ఆటోమిక్ ఎనర్జీ గుర్తుకొస్తుంది. ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనగానే మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ UNIDO గుర్తుకొస్తుంది. వెయినా ఎనర్జీ వేయాలి, పెట్రోల్ వేయాలి అనేసి నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను కదా, వేయాలి అనగానే మీకు వెయినా గుర్తుకొస్తుంది. ఇలా మీరు ఈజీగా వియనాలో ఉన్న ఈ 3 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవచ్చు ఇన్ ఈజీ వేలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లండన్లో
ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్, నెంబర్ 2 కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, నెంబర్ 3 అమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఈ మూడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? లండన్లో ఉన్నాయి. లండన్ ఏంటి? ఇంగ్లాండ్ ఒక క్యాపిటల్ అనమాట. సో ఈ మూడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లండన్లో ఉన్నాయని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? లండన్కి మనం లోను డన్, లోను డన్ ఇలా తీసుకుందాం. లోను డన్, లోన్ ఏమంచో తీసుకున్నాం, డన్ అంటే తీసుకున్నాం. ఒక మనిషి లోన్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? మ్యారీటైమ్, మ్యారేజ్ గురించి తీసుకున్నాడు. ఓకే, తీసుకున్న తర్వాత ఆ లోన్ ఏమంచో ఇవ్వలేకపోయాడు. ఆడేం చేశాడు? కామన్వెల్త్ అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లన్నీ అమ్మేశాడు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లు అమ్మేశాడు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? అమ్నెస్టీ, అమ్మేశాడు. చిన్న చిన్న సామాన్లు అనగానే ఏం గుర్తుకొస్తుంది? కామన్వెల్త్, చిన్న చిన్న కామన్వెల్త్. చిన్న చిన్న వెల్త్ అంటే వస్తువులు అలా తీసుకుందాం. కామన్వెల్త్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, చిన్న చిన్న 54 బ్రిటిష్ ఎంపైర్ 54 కంట్రీస్ అన్ని కలిపి కామన్వెల్త్ ప్రోగ్రామ్ చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. సో వాట్ ఎవర్ మేబీ కామన్వెల్త్ అనగానే మీకు చిన్న చిన్న వెల్త్ అంటే చిన్న చిన్న అసెట్స్ లాగా తీసుకున్నాం ఇక్కడ. సో మ్యారేజ్కి ఏమంచు లోన్ తీసుకున్నాము, తర్వాత ఇవ్వలేకపోయాము, వాడేం చేశాడు? చిన్న చిన్న వెల్త్ ఏమంచో అమ్మేశాడు. ఇలాగ మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టు. సో ఇలాగ మీరు లండన్లో ఉన్న ఈ మూడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. నేను రిపీట్ చేస్తున్నాను. లండన్కి మీరు లోన్ డన్ లాగా తీసుకోండి. ఎందుకు తీసుకున్నాడు లోను? మ్యారేజ్ గురించి తీసుకున్నాడు. ఇవ్వలేకపోతే ఏం చేశాడు? కామన్వెల్త్, చిన్న చిన్న వస్తువులన్నీ అమ్మేశాడు. అమ్మేశాడు కానీ మీకు ఎంఎస్టీ, చిన్న చిన్న వస్తువులు అనగానే మీకు కామన్వెల్త్. ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి ఈ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్ లండన్లో ఉన్నాయని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? రూమ్లో ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట, హెడ్ క్వార్టర్. ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO. ఎక్కడ ఉంది? రూమ్లో ఉంది. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫుడ్ జనరల్గా మనం ఎక్కడ తింటాం? రూమ్లో తింటాం. ఎక్కడ తింటాం? రూమ్లో ఫుడ్ తింటాం. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్కడ చేస్తాం? బయట చేస్తాం, తిరుగుతూ చేస్తాం. బయట ఏమంచో పొలంలో తిరుగుతూ చేస్తాం. రోమ్, రోమ్ అంటే వై అంటారు కదా జనరల్గా, వై ఆర్ యూ రోమింగ్ హియర్ అండ్ దేర్ అంటారు కదా. సో అలాగా రోమ్ తీసుకుందాం. రోమ్ అంటే తిరగటం, బయట. రూమ్ అంటే లోపట, రోమ్ అంటే బయట. ఇలా తీసుకుందాం. ఓకే, సో ఈజీగా మీరు ఇది గుర్తుపెట్టుకుంటే, సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ రోమ్ని గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO ఎక్కడ ఉంది? రోమ్లో ఉంది. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏమంచో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో ఎక్కడ ఉంది? బ్రసెల్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, నార్త్లో నోరు ఉంది. నోరు, నోరులో బ్రష్ పెట్టి టీత్కి అట్లా క్లీన్ చేస్తాం. ఎలాగా? నోట్లో బ్రష్ పెట్టి టీత్కి అట్లా క్లీన్ చేస్తాం. ఓకే, ఇలాగనమాట. మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమంచో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎక్కడ ఉంది? బెర్నే. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి ఫ్రెండ్స్, పోస్తాలే అంటున్నాడు. పోస్టల్ కొన ఎలా తీసుకుందాం? పోస్తాలే అంటున్నాడు. పోస్తాలు ఏం పోస్తావు? నీళ్ళు పోస్తారు అనమాట. ఎందుకంటే కాలిపోయింది, బర్న్ అయిపోయింది, కాలిపోయింది. అందుకని ఏం చేస్తానంటున్నాడు? పోస్తాలే అన్నాడు. ఏం పోస్తాడు? నీళ్లు పోస్తాలే అన్నాడు. ఓకే, కాలిపోయిందంటే బర్న్ అయిపోయింది, బర్నే. ఏం పోస్తానంటున్నాడు? నీళ్లు పోస్తాలే అంటున్నాడు అనమాట. ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి పోస్తాలు అనగానే మీకు పోస్టల్ యూనియన్ గుర్తుకొస్తుంది, కాలిపోయింది అనగానే మీకు బర్న్ అంటే బెర్నే. ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్. జాగ్రత్త. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సపోజ్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, తప్పు చేశారు, ఏదో ఒకటి గొడవ చేస్తున్నారు, తప్పు చేస్తే ఏం చేస్తాం? 2 వేస్తాం. ఏం చేస్తాం? ఒక 2 ఏమంచో వేస్తాం. వేస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ టైం వాళ్ళు ఏమంచో జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఇంట్లో ఉండే పిల్లలకి తప్పు చేస్తే 2 వేస్తాం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? వేస్తాం అనగానే ఏషియన్ గుర్తుకొస్తుంది. వేస్తాన్, ఏషియన్, ఏషియన్ గుర్తుకొస్తుంది. వేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు. ఇలా మీరు ఏమంచో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఏమంచో ఏసియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, ఎపాక్ ఎక్కడ ఉంది? సింగపూర్. ఒక మనిషి ఏమంచో సింగ్ పాట పాడుతున్నాడు. ఎలా పాడుతున్నాడు? పూర్గా పాడుతున్నాడు, అంటే బాగా పాడడం లేదు. సింగపూర్, సింగపూర్, సింగపూర్. సింగ్ అంటే పాట పాడుతున్నాడు, పూర్గా బాగా పాడడం లేదు. ఏం చేస్తాడు? ఆపిమంట, అపాక్, అపాక్ ఆపిమంట అనమాట. మీరు ఆల్రెడీ కింగ్ సినిమాలో చూసుంటారు కదా, బ్రహ్మానందం త్రిశాఖ ఎలాగా ఆపుతాడు? ఎక్కడ 1 2 3, ఎక్కడ 2 3 4, తగిడి తగిడి దిమి, తిగిడి తిగిడితా ఏదో అంటాడు కదా. ఓకే, ఆ టైప్లో మీరు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మానందం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది అనమాట. ఓకే, సో ఇలాగ మీరు సింగపూర్కి
APEC గుర్తుపెట్టుకోవచ్చు. ఏషియన్ పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. మీరు కన్ఫ్యూజన్ కాదు, గుర్తుకొస్తుంది కదా. ప్యారిస్లో ఏముంది చూడండి, ఇక్కడ ప్యారిస్లో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఉంది. ఓకే, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఉంది. బాటిల్ ఏమంచో పారిసిన తర్వాత వాడి ఎకనామిక్ కోఆపరేషన్ అవుతుంది, వాడికి ఆ డెవలప్మెంట్ కూడా అవుతుంది, డబ్బులు దొరుకుతాయి కాబట్టి కన్ఫ్యూజన్ కావద్దు. ఇక్కడ ఏషియన్ పెసిఫిక్ అన్నమాట, ఏషియన్ పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. అందుకే మేము APEC ఆపేస్తాం. సింగపూర్ ఒక మనిషి పాట పూర్గా పాడితే వాడికి ఏమో ఆపేస్తాం. ఇలా మీరు ఈజీ కోలేట్ చేయండి, కన్ఫ్యూజన్ కావద్దు. ఒక 2 సార్లు రివిజన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. క్లియర్. నెక్స్ట్ ఏమో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ లో ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి? బెర్లిన్ కి మనం బొరోలిన్ లాగా తీసుకుందాం. బొరోలిన్ మీకు తెలిసి ఉంటుంది కదా, దెబ్బ గట్ట తగిలితే మనం బొరోలిన్ రాస్తాం, వైట్ గా క్రీమ్ ఉంటుంది అనమాట. దెబ్బ తగిలింది, ఒంట్లో నుంచి బ్లడ్ ఏమొంచో కారిపోతుంది. ట్రాన్స్పరెన్సీ కారిపోయింది అంటే మీకు కనబడుతుంది, బాడీ నుంచి బ్లడ్ పోతుంది, దెబ్బ తగిలింది, మీకు ట్రాన్స్పరెన్సీ అంటే కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్ గా కనబడటం అనుకో. ఓకే, సో ఇలా కనబడుతుంది, బ్లడ్ పోయింది కనబడుతుంది, ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. అయితే మీరు ఏం చేస్తారు? బొరోలిన్ రాస్తారు. క్లియర్. ఇలా మీరు ఈజీగా ట్రాన్స్పరెన్సీకి బొరోలిన్కి బెర్లిన్కి కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఈజీ ఫ్రెండ్స్. 1-2 సార్లు రివిజన్ చేస్తే మీకు ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అబుదాబిలో ఉంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను చెప్పను, మీరే ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి బెస్ట్ ట్రిక్ లాజిక్ని మీరు చెప్పండి, వాళ్ళకి నేను కమెంట్ ఏమో పిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమో మనం టెస్ట్కి వెళ్దాం. సిన్సియర్గా అటెంప్ట్ చేయండి, ఏ చీటింగ్ చేయకుండా. ఓకే, ఆన్సర్స్ ఏమో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఎవరు కమెంట్ చేయడం లేదు, వెరీ బ్యాడ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు మీకు టెస్ట్ ఏమని అవుతుంది, అటెంప్ట్ చేయండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO is located in Paris, Madrid, New York, Geneva. Which of the following is the headquarters of World Trade Organization WTO? New York, Geneva, Madrid, Paris. The headquarters of International Atomic Energy Agency is located in Vienna, London, Geneva, Washington. The headquarters of the UNESCO is at Rome, Geneva, New York, Paris. The headquarters of Food and Agriculture Organization is in Washington, Paris, Madrid, Rome. Friends, నేను స్పీడ్ గా చెప్తున్నాను, మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి, బెటర్ ఉంటుంది. క్లియర్. The headquarters of the International Red Cross is situated in Vienna, Paris, Hague, Geneva. The headquarters of the Organization of the Petroleum Exporting Countries are at Algiers, Lagos, Kuwait, Vienna. The headquarters of all the following international organizations are based at Vienna, except United Nations Industrial Development Organization, United Nations Industrial Development Organization, Organization of Petroleum Exporting Countries, United Nations Development Program, International Atomic Energy Agency. Here, that's all about friends. Jai Hind, Jai Bharat.